ఒక రాజు వచ్చారనమాట. సిక్కుల వాళ్ళు ఒక 10 గురువులు ఉన్నారనమాట. దాని లోపల ఒక గురువు గారి దగ్గర ఒక రాజుగారు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆ రాజుగారు ఆ గురువుగారితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే ఒక కలలాగా స్టార్ట్ అయింది తనకి. అంటే కలలాగా అంటే జస్ట్ ఒక స్పిట్ ఆఫ్ గురువు గారి యొక్క పవర్, ఎనర్జీ అనేది ట్రాన్స్‌మిషన్ అంటారు కదా! గురువుగారి ప్రెజెన్స్ లోపల ఎనర్జీస్ అలా విధంగా వస్తూ గురువు యొక్క ఎనర్జీగా వచ్చేసి ఈ రాజుకి బాగా ఎనర్జైజ్ అయ్యారు. ఎనర్జైజ్ అయిన వెంటనే తనకు ఒక విజన్ లాగా వచ్చింది. అంతే. వెంటనే ఏమయ్యారంటే అక్కడ ఒక చోట ఒక చెప్పులు కుట్టేవాడి శరీరంలోకి వెళ్ళిపోయానన్నమాట వెంటనే. వెళ్ళిన వెంటనే తర్వాత ఇంకా తను ఏం చేశాడంటే ఆహ్, ఏంటి నేను రాజుని. నేను ఇక్కడ ఉండడం ఏంటి అనేసి నేను రాజుని అని చెప్పానన్నమాట. కొన్ని రోజులు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. అందరూ నవ్వుతున్నారు. అందరూ నవ్వుతూ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్తారన్నమాట. అనగానే సరే అనేసి ఎవరు వినట్లేదు అనేసి ఇంకేం చేస్తానంటే తను ఆహ్, ఇంకా కంప్లీట్‌గా తను ఓకే. ఇంకా ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎన్ని రోజులైనా ఎవరు పట్టించుకోవట్లేదు తనని. సరే ఇంకా నాకు ఇంక తినడానికి పొట్టకూటి గురించి ఏం చేయాలో నా రాజ్యం పేరు చెప్పినా, నా గురించి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. నేను అసలు ఎక్కడున్నానో కూడా తెలీదు అనేసి తను ఇంకా చెప్పులు కుట్టడం స్టార్ట్ చేస్తారు. అలానే కుడుతూ 20 సంవత్సరాల జీవితాన్ని గడుపుతాడన్నమాట తను. చెప్పులు కుడుతూనే పొట్టకూటి గురించి ఎవరు వినట్లేదు. తన బాధ ఏంటో, తన రాజు అని చెప్పి ఎవరు వినట్లేదు. అలా అన్ని పనులు చేసుకుంటూ తర్వాత తను చనిపోతాడు గూడా. చనిపోయిన తర్వాత తనని ఒక చోట సమాధిలో పాతిపెడతారు. సమాధిలో పాతిపెట్టి ఒక శ్మశానంలో అండర్ గ్రౌండ్‌లో పాతిపెడతాం. పాతిపెట్టిన తర్వాత అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే ఒకటే ఒక సెకండ్‌లో మళ్ళీ ఇక్కడికొచ్చేస్తారు. ఇక్కడ చూస్తే నుంచుంటారు. నుంచున్న వెంటనే ఆ విధంగా తనని ఆహ్, సమాధి లోపల ఉండి ఇలా మళ్ళీ వచ్చిన వెంటనే ఆహ్, అప్పుడే ఇదంతా ఒక సెకండ్ కాలంలో, 2 సెకన్ల కాలంలో జరిగిపోతుందన్నమాట. జరిగిపోయిన వెంటనే తను మళ్ళీ గురువుగారు ఏమైంది అంటాడు. అనగానే గురువుగారు నవ్వుతూ ఉంటారన్నమాట. నవ్వుతూ ఏదైనా కరెక్టే అయింది అని చెప్తాను. అది కాదండి ఇదంతా నాకు అంటే క్లియర్‌గా అంటే ఇక్కడ 2 సెకన్లే అక్కడ మాత్రం వెళ్లి 20 సంవత్సరాలు జీవించి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ అంతా వచ్చేసింది తనకి కంప్లీట్‌గా. రాగానే సరే అనేసి తర్వాత ఏం చేస్తానంటే తిను వెంటనే అప్పుడు తను ఎక్కడ చెప్పులు కుట్టాడో, ఏ ఊరులో కుట్టాడో తనకు అప్రాక్సిమేట్ తెలుసు కదా! గుర్తుంచుకుంటాగా. తర్వాత వెళ్తాడు. వెళ్లి వెతికిస్తాడు. సైనికులతో అంతా వెతికిచ్చి బ్యాక్‌గ్రౌండ్‌లో రీసెర్చ్ చేపిస్తాడన్నమాట. ఇదేంటి తనకు చిన్న కలలాగా స్ప్లిట్ ఆఫ్ సెకండ్ లాగా అనిపించింది. కానీ అది కల కాదు. అది నిజం. అంటే కలలాగా అంత వేగ్‌గా గాని అంత ఈజీగా లేదు. క్లియర్‌గా నాకు బాగా గుర్తుంది అని చెప్పేసి అతను మొత్తం వెతికిస్తాడు. వెతికిస్తే లాస్ట్‌కి పక్క రాజ్యంలో ఒకానొక ఊరు లోపల ఆ చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. తర్వాత అతను నిజంగానే అతను శ్మశానంలో పాతిపెట్టారు అని అంటే సరే అని తవ్వి కూడా చూస్తామన్నమాట. చూస్తే అతని శరీరం కూడా రాజుగారి శరీరం లాగానే ఉంటుంది అంత క్లియర్‌గా. ఓకే. అప్పుడు రాజుకంటే ఓకే. ఇదంతా ఎట్లా జరిగింది అని ఇప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికొచ్చేసి అడుగుతానన్నమాట. అడిగితే గురువుగారు అంటారు, "అది యాక్చువల్‌గా అంటే నీకు ఒక జన్మ తీసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ జన్మ లోపల చెప్పులు కుట్టేవాడిగా పుట్టి అదంతా అనుభవించి రావాల్సింది. అప్పుడు కాకపోతే అంటే ఇది నువ్వు గురువుల యొక్క ప్రభావం వల్ల, వాళ్ళ యొక్క కృప వల్ల, ఎనర్జీస్ వల్ల మోర్ ఎనర్జీస్ బేసికల్లీ అంటే గురువు యొక్క గురువు కృప అంటారు దాన్ని. అందుకే భగవంతుడి నుంచి వచ్చేది అనుగ్రహం అంటారు. ఆ గురు కృప వల్ల ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్‌లో జరిగేదంతా ఈ ఈ ఈ జన్మలోనే ఫాస్ట్‌గా అయిపోయిందన్నమాట. అది చెప్తానన్నమాట. చెప్పిన వెంటనే వావ్! అంటే ఇంతటి అమేజింగ్ పవర్‌ఫుల్ విషయాలు కూడా జరుగుతాయన్నమాట. అయితే ఎప్పుడు జరుగుతాయి ఇలాంటివి? అతను 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అంతా ఒకటే ఒక కళ లోపల ఎళ్ళిపోయిందన్నమాట. ఎందుకు జరుగుతాయనేది ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకొస్తే ఎవరైతే సాధన చేస్తున్నారో బృహదారణ్యక ఉపనిషత్తులో అనుకుంటా. సో, రెగ్యులర్‌గా సాధన చేస్తున్నారో, వాళ్ళ సాధన అనేది అంటే సరియైన స్థితిలో అవుతుంటే అంటే సాధన రెగ్యులర్‌గా కరెక్ట్‌గా అవుతున్నప్పుడు కొన్ని సూచనలుంటాయన్నమాట. ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది మనకి. ధ్యానానుభవం వస్తుంది. అంటే ఏంటి ఓకే. మనం కరెక్ట్ రైట్‌లో వెళ్తున్నాం. కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నాం. జస్ట్ టిక్ మార్క్. కీప్ గోయింగ్ అని ఒక ఎంకరేజ్‌మెంట్ గురించి అలాంటి మనకు ఒక ధ్యానానుభవం వస్తుంది. సో, అయితే అలా వస్తున్నప్పుడు మనకేంటే ఈ నిజ జీవితంలో జరిగే గొప్ప విషయాలన్నీ గూడా
ముందు ముందే తెలుస్తుంటాయి. అదొకటి జరుగుతుంది. తర్వాత ఏమన్నా ఎప్పుడన్నా మనకి ఈ జీవితంలో పెద్ద ఆహ్, గొడ్డలిపోటుతో పోవాల్సిన గోటిపోటుతో పోతుందంటారు గదా! అట్లాంటివి అవుతుంటాయన్నమాట. ఎందుకలా అవుతుంటాయి? అంటే మన కళ్ళ లోపల అవన్నీ మనం అనుభవించి ఆటోమేటిక్‌గా ఆహ్, ఈజీగా ఎళ్ళిపోతాయన్నమాట. ఓకే. అది నిజం అదే ఇంకొక పాయింట్ ఏంటే ఎట్లా అనుభవిస్తామంటే అది నార్మల్‌గా అనుభవించినట్టుగా ఉండదన్నమాట. చాలా రియల్‌గా అనుభవిస్తాం.